హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మా పెద్దనాన్న మన్మంది పెళ్లి పత్రిక రాసుకుంటారని వెళ్ళినాము. మేమైతే పెళ్లి పత్రిక రాసుకుంటందుకు పైన అందరం అయితే అక్కడికి, ఇది ఊరు అనమాట, ఊరైతే వెళ్ళినాము. అక్కడైతే పైన టెంట్ వేసిరు, టెంట్ కింద అయితే అందరం కూర్చున్నాము. ఇక అందరు నవ్వుతూ సంతోషం, పెళ్ళి అంటేనే ఉంటుంది కదా, సంతోషం కూర్చురు. పంతులు రాలేదు అని చెప్పి, ఎండ అయితే ఘోరంగా ఎండ ఉంది. అందరూ అయితే అక్కడ కూర్చుండ్రు, ఇంకా పిల్ల కింద తయారు చేస్తుండ్రు. అయితే నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. గుర్తుంటుంది, మన చుట్టాల అబ్బాయి కదా, గుర్తుంటుంది అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. నేనైతే ఎండకు ఓవర్గా తయారైనాను. అబ్బో అసలు ఎండ ఘోరంగా ఉంది. అక్కడ సైడ్ వాళ్ళు కూడా కట్టి టెంటు. ఇక చల్లదనానికైతే అందరూ కడుపులో చల్లబడాలని పెళ్లి కూతురు లోపలికి వస్తుంది. కనకాంబరాలు పెట్టుకున్న అమ్మాయి, పెళ్లి కూతురు అక్కడ వెళ్తుంది. ఈ అమ్మాయి అయితే కూల్ డ్రింక్స్ అయితే థమ్సప్, మాజా, అదేంటి స్ప్రైట్ 3 రకాలు తెచ్చిర్రు. ఎవరేం తాగుతారు అదని. ఇక అందరికైతే ఎండ దెబ్బ తగులుతుందని చెప్పి థమ్సప్లు అయితే ఇవన్నీ అయితే ఎవరేం తాగోళ్ళు అదైతే ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే మా కులంలో ఏంటంటే ఎవరు ఏం తాగుతారో అది కంపల్సరీ ఇవ్వాలన్నమాట, పద్ధతి ప్రకారంగా. అందరైతే తీసుకుంటుండ్రు. చల్లగా కడుపులు అయితే తాగాలి కదా, వేడి బాగుందని చెప్పి చల్లబడాలని చెప్పి తాగుతుండ్రు. ఇక్కడ వంటలు చేసి కూడా పెట్టిండ్రు. అన్నం, పప్పు, వంకాయ కూర అయితే వండిండ్రు. పాపం వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద ఉన్నోళ్ళేం కాదు, పేదవాళ్ళే, పిల్లగానోళ్ళు అంతే, వాళ్ళు కూడా అంతే. పిల్లవాళ్ళకు నానలేడు, పిల్లగానికి నానలేదు. కానీ పాపం ఇక వాళ్ళు ఉన్న కాడికి ఏదో ఇక పిల్లగానికి సంబంధం కుదిరింది. ఈరోజైతే పెళ్లి పత్రిక అయితే రాసుకుంటుండ్రు. ఇక ఉడకపోతకైతే అసలు ఎండ ఎంత ఘోరంగా ఉంది. అసలు ఎంత చల్లనీళ్ళు తాగు, ఎంత ఏం తాగు. పైన కదా పాప కింద రూమ్ ఒకటే ఉంది. ఇక ఇస్త్రాకులు తీసుకొని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు ఇస్త్రాకులతో ఇక నేను కూడా మధ్యలో లేచి నిలబడి నేను కూడా కొంచెం ఇస్త్రాకుతో ఎదుర్కొన్నాను. నేను ఒక చిన్నది ఫ్యాన్ పట్టుకొని పోయినా, ఫ్యాన్తో కొంచెం గాలి అనేది కొంచెం నాకు కవర్ అయిపోయింది. కానీ చాలామంది అయితే ఇస్త్రాకులతో ఎదుర్కొంటుండ్రు. వాళ్ళకైతే చాలా ఘోరంగా ఇట్లా ఎండ బాగా కొడుతుందని చెప్పి, నిజంగా ఎండ అయితే ఘోరంగా ఉంది. నేను కూడా నిలబడి నేను కూడా ఇస్త్రాకుతో ఇసురుకుంటున్నా చూడండి. మరి ఘోరంగా ఉంది ఎండ అయితే. అమ్మ నిజంగా ఇంతనా మరి, అబ్బో వామ్మో, ఎండాకాలం అంటే ఎండాకాలం. ఇక్కడనేమో మేము ఊర్లో వెళ్ళినాము, అక్కడేమో ఎండ కొడుతుంది. మా ఇంటి సైడ్ అయితే ఫుల్ వనగడ్డలు అయితే మీద నుంచి అయితే ఐస్ గడ్డలు పడి ఫుల్ పెద్ద వర్షం. మేము పిల్లోళ్ళ ఇంటి దగ్గరికి మధ్యలోకి వచ్చినాము, అదేంటి గుమ్మడిదాలకు వచ్చినాం కదా, వర్షం బాగా. ఇప్పుడైతే పిల్లగానోళ్ళకు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అందరికైతే ఫస్ట్ అయితే పసుపు బొట్టు అయితే పెడుతుండ్రు. మన సాంప్రదాయం ప్రకారంగా అయితే పసుపు బొట్టు అయితే పెట్టాలి కదా, పసుపు బొట్టు అయితే పెడుతుండ్రు. పిల్ల మేనత్త అందరికైతే పసుపు పెడుతుంది. ఆమె మా వదినే, మా చిన్నొదినకైతే ఆమె చిన్నొదినే. మళ్ళీ ఇందాక పెట్టినామే మా అన్న కోడలు ఆమె. ఇంక అందరికైతే పసుపు అయితే పెడుతుండ్రు. ఒకరు గంధం పెడుతురు, ఒకరు పసుపు పెడుతుండ్రు. ఈమెనేమో పిల్లగాని వాళ్ళ అక్క, పిల్లగాని అక్కకు కూడా పసుపు పెడుతుంది. వద్దా ఇక అందరైతే కూర్చుండ్రు. పిల్లగాని పెద్దయిన బిడ్డే ఆ పాప, ఆమె కూడా పసుపు, అందరికీ పసుపు బొట్లు అయితే పెట్టేసుకుండ్రు. ఇవైతే పండ్లు అయితే ఒళ్ళే నింపుతారు కదా పిల్లగానోళ్ళు. పిల్లలు పండ్లు, స్వీట్ డబ్బా తీసుకొచ్చిండ్రు. పిల్లకి నెత్తిన పువ్వులు ఇవన్నీ అయితే పట్టుకొచ్చిండ్రు. పిల్లగానికైతే బొట్టు పెడుతురు. చిన్న ఏజ్ పిల్లది, ఎంత ఏజ్ లేదంటే చిన్న ఏజ్ అంటే పిల్లగాడు 26 దాకా ఉంటాడు, పిల్ల 21 ఏముంది. ఇక ఏజ్ బట్టి చేస్తుండ్రు. మాకైతే ఆ కాలంలో 21 సంవత్సరానికి, నాకు 21 సంవత్సరం వచ్చే వరకు నాకు 3 కొడుకులు నా చేతులు ఉండు. అప్పుడు 15 ఏళ్ళకు పెళ్ళి, 14 ఏళ్ళకు, 13 ఏళ్ళకు నయం మంచిగా చేస్తుంది. ఈమె పిల్లవాళ్ళ పెద్దమ్మ అంటే, పిల్లవాళ్ళ పెద్దమ్మ ఒడి నింపుదామని పెట్టుకొని, గాలి అయితే బాగా, ఇప్పుడు గాలి వస్తుంది, టెంట్ మాత్రం ఎగిరిపోతుంది. ఒకసారి గాలి పెడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది. ఇవి 1,00,000 రూపాయలు పిల్లగాని కట్నం ఇస్తానికి అక్కడ పెట్టిండ్రు వాళ్ళు. బంగారం రేట్ ఎక్కువ ఉందని చెప్పి పిల్లగాడికి అయితే 1,00,000 రూపాయలు అయితే ఇస్తుండ్రు. 2 తులాల బంగారం ఒప్పుకుండ్రు వాళ్ళు. ఇప్పుడైతే
₹1,00,000 అయితే ఇస్తుంది. పిల్లగాని వదినే తీసుకో, పిల్లగాని వదినే అన్న ఇక వడి నింపుతున్నారు అనమాట. అన్న వదినే కదా, పిల్లకు వడి నింపాలా. అసలు ఇట్లాంటి సాంప్రదాయాలు మంచిగా అనిపిస్తాయి కదా. మనము ఏంటంటే పండ్లు పువ్వులు పండ్లు అంటే పువ్వులు పండ్లు స్వీటు అంతా పెద్దలందరూ కలిసి అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి పద్ధతులు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఎవరికైనా కానీ ఇట్లాంటివి చేస్తే అసలు నిజంగా వెనకటి కాలంలో పెళ్ళి ఉందంటే 8 రోజులు పెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్తే 8 రోజులు ఉంటుండే. పెళ్ళంతా అయిపోయి చిన్నిందులు అయిపోయేంత వరకు, తిరుగుడు మరుగుడు అయ్యే వరకు. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు బిజీ అయిపోయిండ్రు. ఇప్పుడు పిల్లకైతే ఒళ్ళైతే మేము తీసుకుపోయిన పనులు అయితే పిల్లకి వేస్తున్నాం, వాళ్ళు తెచ్చిన పనులు అయితే పిల్లగానికి వేస్తారు. పిల్లగాని తెచ్చి పిల్లోలేమో పిల్లగానికి ఒడి నింపాలి, పిల్లగాని వాళ్ళేమో పిల్లకు ఒడి నింపాలన్నమాట. స్వీట్ తినిపిస్తుండ్రు. కానీ ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసి నాకు సపోర్ట్ చేసి పెళ్లి పిల్లగాని చేసింది పెళ్ళిది ఇవి కూడా వీడియోలు పెడతా. పెళ్ళి మాత్రం 29 తారీఖు వచ్చింది బాబుది పెళ్ళి. 29 తారీఖు అయితే పెళ్ళి కూడా ఊర్లో ఒక గుడి దగ్గర. ఆ పెళ్ళి ఎట్లయితే చూద్దాము. మా అన్న మా వదినే, మా చిన్న మా చిన్న వదినే పిల్లకు పండ్లు వేసి పంట తక్కువ చెప్పి నేనే ఒక స్వీట్ వేయండి ఒక పండు వేయండి అని చెప్తున్నా. స్వీట్ పెట్టు ఆమె ఆరేసింది చూడక, లెక్క పెట్టుకోవాలి మాకు ఇది. పిల్ల పెద్దమ్మ పెద్దయినా పిల్లగానికి వడి నింపుతుండ్రు. ఇద్దరు కాటు ఇటు వేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లకు కొన్ని వేస్తారు, పిల్లగానికి మొత్తం పిల్లకే నింపేసినాం. ఏం చూసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటారు. పిల్ల వాళ్ళ నాన్న లేడు, పిల్లగాని నాన్న లేడు, ఇద్దరికి అమ్మ లేడు. పైసలు అయితే ₹1,00,000 ఇస్తున్నాం అని చెప్తుండ్రు. బంగారం లేదంటే లేదమ్మా, బంగారం రేట్ ఎక్కువ ఉందని చెప్తుండ్రు. నేను వీడియో తీస్తున్నా మరి అని చెప్తున్నా. వీడియో అయితే పెద్దగా ఉంటుంది చూడండి. కొంచెం వీడియో అయితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తే మీరు మాత్రం. ఇగో ఈ పిల్లగానికి ₹1,00,000 కట్నం ఇచ్చిర్రు. మా పిల్లగాడు బంగారం పెడతాను మార్చేసుకుంటూ ₹1,00,000 కట్నం వరకు తక్కువ అయిపోయిందేమో వాడికి. అరే ఈ మాటలు రావాలి, సోమత అంటుంది మరి ఏం చేద్దాం బాబు. ఇగో పిల్లగాని అన్న కట్నం తీసుకుంటుండు, పిల్లగాని అన్న తీసుకుండు, తర్వాత అక్కడికి ఇచ్చేస్తుండు. నేను మధ్యలో చెప్తున్నా పండ్లు తీయండి దించండి, ఒడి నింపిన ఒడి తీసేయాలని చెప్పి మా వదిన చెప్తే మా వదినేమో పిల్లగానే తీస్తుంది, పెద్దమ్మనేమో పిల్ల తీసేస్తుంది, పండ్లన్నీ దించేస్తుంది. అంటే ఒళ్ళే వేసినా తీసేసి పక్కన పెట్టేసేయాలి. పిల్లగాడు పిల్ల ఇలబడి ఇక అందరు చుట్టాలైతే ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు ఫోటో తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు. ఇక అందులో నేను ఒక ఆమెని నేను ఇక యూట్యూబ్లో పెట్టుకుంటా, నేను కూడా వీడియోలు అని చెప్పి నేను తీసుకుంటున్నాను. అందరు నవ్వుతుంది బాగా. ఇక మంచిగా వీడియో అయితే మంచిగా ఇస్తుంది, కెమెరామెన్ అవసరం లేదు అని చెప్పి మా వాళ్ళందరూ పక్క నుంచి అందరూ మాట్లాడుతారు అనమాట. ఇప్పుడు భోజనాలు స్టార్ట్ అయినాయి. భోజనాలు అయితే పెట్టింది, పప్పు అన్నం సాంబార్ అయితే పెట్టిండు. చిన్న ఫ్యాన్ చేతిలో పట్టుకున్న ఫ్యాన్ తోటి నా ఉడకపోతాను అనేది కవర్ చేసుకుంటున్నా. అంత ఉడకపోతా ఎంత ఎండకన్నా తట్టుకుంటాం కానీ 2 చినుకులు పడితే మాత్రం తట్టుకోలేము.
పిల్లవాళ్ళ ఇల్లు చూపిస్తా చూడండి. పిల్లవాళ్ళ చిన్న పాతకాలం టీవీ, చిన్న టీవీ. వాళ్ళ నాన్నంట వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఫొటోస్ అక్కడ. అందరు చుట్టాలందరూ తినొచ్చి కింద చల్లగా ఉందని కూర్చుని. పిల్లవాళ్ళ కిచెన్ ఇది. ఒక రూము చిన్న కిచెన్ ఉంది పాపం వాళ్ళకు. మా వాళ్ళందరూ నేను వీడియో తీస్తుంటే నవ్వుతుండ్రు అందరూ. ఏంటంటే వీడియో తీస్తున్నావు కదా, వీడియోలో పెళ్ళి ఉంది 29 తారీఖు, అందరు కట్నాలు పంపియండి అని చెప్పమని చెప్పి నవ్విపించారు అనమాట చాలా మంది. మీ ఆడియన్స్కు చెప్పండి, పిల్లగానికి నీ నంబర్ పెట్టి కట్నాలు పంపించని చెప్పి మస్తు జోకు. అసలు చాలా నవ్వుతుంది. అసలు పెళ్లి కొడుకుని చేసే రోజు కూడా చాలా బాగుంటుంది. నేను ఆ పెళ్లి కొడుకు చేసిన వీడియో కూడా మొత్తం వీడియో అయితే వీళ్ళు వీడియో పెళ్లి కొడుకుని అవన్నీ తీస్తే మా అన్న పిల్లలు ఆడ కూర్చొని ముసలమ్మలు అంటే అంత అయిపోయింది. ఇక కిందికి దిగుతున్నాం, వచ్చేసినాం. ఎండ అయితే కొడుతుంది అనుకుంటున్నాం కానీ కథ సగం తోలు పోయంగానే వాన దంచుతుంది. మా పిల్లలు ఐదు గడ్డలు ఇట్లా నోరు తెరిచి మింగుతుందంటే హైదరాబాద్లో అని చెప్పి చెప్తున్నా. ఇంకా కార్లలో అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు మధ్యలో రాగానే ఒకటే వర్షం, అక్కడేమో ఎండ కొట్టి చంపింది, మధ్యలో రాగానే వాన. వాన అంటే వాన. ఈ కారం అది చుట్టాలంతా కిందకొచ్చారు. అందరూ కార్లలో వెళ్ళామన్నమాట. ఒక 4 కార్లలో అయితే పోయినాం. మా అన్న అయితే మా అన్న కారే తీసుకొచ్చుకుంటూ, పిల్లగాడైతే వేరే కార్లలో పంపించుకొని తీసుకొచ్చిందంట. అందరం అయితే కార్లలో అయితే ఎవరి కార్లో వాళ్ళు ఎక్కేస్తున్నాం. అది మా చిన్న కారు, మా వదినలు, నేను, మా అన్న బిడ్డే. ఇంకా కార్లో అయితే ఎక్కినాం. ఇక కార్లో ఎక్కిన తర్వాత చూసుకోండి, గాలి అయితే అవి ఓపెన్ చేస్తే ఒకటే గాలి, ఘోరంగా గాలి విసురుతుంది. రోడ్డు మీదకి పోతుంది. ఇక చూసుకో ఫస్ట్ ఐసు గడ్డలు పడుతున్నాయి అంటాడు గాలిగా. నేను మామిడికాయలు ముంగట అవి కూర్చుంది, వెనుక ముగ్గురం కూర్చుంది. మీరు మామిడి ఉరుగులు అన్నీ పెట్టుకుంటున్నాయి. కోతులు అయితే మస్తు కోతులు, బాబా అన్ని కోతులు ఉన్నాయి. పాపం కోతులు వెళ్ళకు, పాపం అవి ఎవరైనా పనులు వేస్తారో ఏందో, కీరలు అవి ఇవి చేస్తారు చాలామంది. పాపం కోతులు ఏమో ఇట్లా చూస్తున్నాయి. మా అన్న కారు నడిపిస్తుండు, నేను వెనకకే వీడియో తీస్తున్నా, ముంగడ బాగా కనిపిస్తుందని. పక్కన కొండలు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి. మా కోడలు కూడా మంచిగా వీడియో తీస్తున్నదంతా. మధ్యలోకి వచ్చినాకైతే ఇక కథ ముంగడి పోయిన తర్వాత ఇక మొగులు పట్టేసుకొని వర్షం. మళ్ళీ వర్షం మధ్యలో పడింది. మళ్ళీ మేము ఇంటికాడికి వచ్చే వరకు వర్షం అంతా తగ్గిపోయింది. మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం, గాలి, వాన, తుఫాను, రాళ్ళ వర్షము. మా ఇంట్లో అయితే గోడల మీద చెట్లు, తొట్లలో చెట్లు పెట్టి అన్నీ గోడల మీద కింద పడిపోయినాయంట పాపం. మా చిన్న గోడలు అన్నీ తీసి నేను వచ్చే వరకు అంతా కడిగిపోయింది ఆమె పాపం. పోయేటప్పుడు ఏం చేసినామంటే 5 రూపాయల బఠానీలు కొనుక్కొని తింటున్నాం మంచిగా. వర్షం చూడండి ఇక మధ్యలో పోగానే. మొన్న చాయ్ తాగుదామని చెప్పిండు. చాయ్ తాగుదామంటే అక్కడ ఫుల్ జనం, కారు పెడతాం జాగలేదు, ఏం లేదు. మొన్న అయితే చాయ్ అయితే తాగుదాం, మధ్యలోకి వచ్చిన వర్షం పడుతుందని చెప్పి వర్షం చూడండి మధ్యలో వర్షం పడుతుంది. అక్కడికి వెళ్ళినాం చాయ్ తాగుదామని. అక్కడ కారు పెడుతుంది కూడా చోటు లేదు. చాయ్ తాగలే, ఏం తాగలేదు, చక్కగా ఇంటికి వచ్చేసినాం. ఇక ఏం చాయ్ తాగుతాం, ఇక అక్కడ వర్షం పడుతుంది, కార్లు పెడతాంట అది లేదు. సెక్రటరీ వచ్చి వాడు అక్కడ కారు ఇక్కడ పెట్టొద్దు అని చెప్తుండు. ఇక మన్నానండి ఇక కారు పెడతాం జాగలేదు, ఇక చాయ్ ఇడ తెచ్చుకుంటామని పోతుండే. రోడ్ల మీద వరదలు చూడండి, నీళ్ళ వరదలు అయితే ఫుల్ ఎంత నిండిపోయినాయి, ఫుల్ వర్షం. ఇప్పుడు మామిడికాయలు అయితే అంతా రాలిపోతాయి మామిడికాయలు అయితే. మళ్ళీ మధ్యలో రాగానే కొంచెం వర్షం వెలిచిపోయింది, ఇక ఒట్టిగా అయింది. అక్కడ మధ్యలో చాలా పడింది.